హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. నేను 2 kg ఫిష్ తీసుకున్నాను, అందుకు ఇంత క్వాంటిటీ చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత ఫిష్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 టమాటోస్ 4 ఆనియన్స్ తీసుకోవాలి. ఇవి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ టొమాటోస్ వరకు మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్ చేసుకొని ఈ టొమాటోస్ వరకు మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం మిక్సీ వేసుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత మెంతులు, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అందులోకి యాడ్ చేసేసుకోవాలండి. లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇలాగా. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదండి, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అందులోంచి మనం చింతపండు రసం తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది చూసారా, బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలన్నీ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్, కారం యాడ్ చేసుకున్న చింతపండు పులుసు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 4 మామిడి ముక్కలు కూడా అందులోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి. తర్వాత చిన్న ప్యాన్ తీసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చేపల పులుసు రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దామా? చూడండి, మన చేపలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసుకున్న ఆవాలు, మెంతులు పొడి ఉంది కదండి, అందులోకి యాడ్ చేసేసుకుందాము.
యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.